నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటేసిన చంద్రబాబు, లోకేష్. పోసాని భార్య కుసుమలతకు ఫోన్ చేసిన జగన్, పోసానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పిన వైసీపీ అధినేత. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి నేతలు కల్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం నేతలు. విజయవాడలో సినీ హీరో సందీప్ కిషన్ సందడి. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్న మజాకా చిత్ర బృందం. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానానికి ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు, లోకేష్ తమ ఓటు వేశారు. ఇక ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే వీరిలో కెఎస్ లక్ష్మణరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ల పేరుతో నిరుద్యోగులను అత్యంత ఘోరంగా మోసం చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఓటు హక్కుని వినియోగించుకోవాలని, ఒక మంచి వ్యక్తిని గెలిపించుకుని శాసనమండలికి పంపవలసిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సెంట్రల్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఓటు అనేది ప్రధానమైన ఆయుధమని, దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత 5 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం పట్ల ఎన్నో అరాచకాలకు పాల్పడిందని, టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలాగా పెట్టి ఇబ్బందులకు గురి చేసిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పాలన కారణంగా రాష్ట్రం అధోగతి పాలైందని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పాలన గాడిన పెడుతున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి 6 నెలల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని, శ్రమల ఏర్పాటు జరుగుతోన్నదని, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని తిరిగి చీకటి రోజుల్లోకి పంపకుండా ఒక మంచి వ్యక్తిని శాసనమండలికి పంపించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటున్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, పట్టభద్రులు, ఉద్యోగస్తులు, విఘ్నత కలిగిన వాళ్ళు. ఎవరికి ఓటు వేయాలి అనే విషయం మేము ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత 5 సంవత్సరాల పాటు ఒక అరాచక పాలన అందించి అన్ని వర్గాల్ని ఇబ్బందులకు గురి చేసి, ముఖ్యంగా ఉద్యోగస్తుల్ని, మరీ టీచర్లని అనేక అణిచివేతకు గురి చేసి, నిరుద్యోగులకు కూడా క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి వారి నోట్లో మట్టి కొట్టిన వారు, వారి మద్దతుతో పోటీ చేస్తున్న వ్యక్తి ఒకవైపు ఉన్నారు. 8 నెలల్లో ఒక మంచి ప్రభుత్వ పాలన అందిస్తూ
6.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చి గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ పట్టాలకు ఎక్కించి ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను అందిస్తూ ఇవాళ ఎక్కడో అట్టడుగున ఉంటున్న రాష్ట్రాన్ని అభివృద్ధిలో 17వ స్థానానికి దిగజారిన రాష్ట్రాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చే పని ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకొని గతంలో అరాచక పాలన అందించిన వాళ్ళు మద్దతుతో పోటీ చేస్తున్న వారికి సమర్థిస్తే మళ్ళీ అరాచక పాలన సమర్థించినట్టు అవుతుంది. ఏ రాక్షస పాలన నుంచి విముక్తి రాష్ట్రానికి కొన్ని నెలల క్రితం కలిగించామో మళ్ళీ అదే రాక్షస పాలన అందించిన వాళ్ళని సమర్థత తెలిపినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని విఘ్నులైన ఓటర్ మహాశయులు నిర్ణయం తీసుకోవాలి. మండలిలో తమ వాణిని అందించగలిగిన వాళ్ళు, సమస్యల పరిష్కారం గురించి కృషి చేయగలిగిన వాళ్ళని సమర్థించాలి. ఇవాళ కూటమి అధికార పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న వాళ్ళు గెలిస్తే సమస్యల పరిష్కారం దిశగా కూడా ప్రయత్నం చేయడానికి వీలవుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా మనకు సమస్యల పరిష్కారం కావాలి, మన వాణిని వినిపించగలగాల. గత 5 ఏళ్ల పాలనను మళ్ళీ గుర్తు చేసుకుంటూ తమ విజ్ఞతను ప్రదర్శిస్తూ మద్దతు తెలపాల్సిందిగా, ఆశీర్వాదం అందించాల్సిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం నల్లేరుపై నడకేనని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, వారికి తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలైన సివిఆర్ హై స్కూల్, ఎన్కే బెగ్ స్కూల్, ఏకేటీపీఎం స్కూల్, చిట్టూరి హై స్కూల్ ప్రాంతాలను సందర్శించి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. కూటమి పార్టీ వారు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సీరియల్ నంబర్, జాబితాలో క్రమ సంఖ్య తదితర వివరాలను, వారికి అవసరమైన సేవలను అందజేస్తున్నారు. శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కూడా కొద్దిసేపు ఓటర్లకు స్లిప్పులు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రులు ఓటు వేయడం తమ బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 4 సెంటర్లు సివిఆర్ స్కూలు, ఏకేటీపీ స్కూలు, చిట్టూరు స్కూలు, ఎంకేపీ స్కూల్లో ఉదయం 11 గంటలకే 25% పైన ఓటింగ్ నమోదైంది. విజ్ఞులైనటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ కూడా ఉత్సాహవంతంగా మరి ఓటింగ్లో పాల్గొంటూ ఉన్నారు. మా మహిళా సోదరీమణులు కానీ, అలాగే ఆడపిల్లలు కానీ, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారు. మేము మిగిలిన వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే అందరూ కూడా సాయంత్రం 4 గంటల లోపు అందరూ కూడా మరి ఓటింగ్ రమ్మని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధికి అండగా ఉండవలసిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. ఇవాళ విజ్ఞులైనటువంటి ఓటర్స్ అందరూ కూడా గ్రాడ్యుయేట్ ఓటర్స్ మరి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకి ఓటేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా తెలుగుదేశం కూటమి అభ్యర్థి విజయం అయితే ఖాయం. ప్రశాంతంగా ఎన్నికల కమిషను అధికారులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల పోలింగ్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మినిస్టరు సత్యకుమార్ యాదవ్ గారు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లు తిరుగుతూ ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఓటర్లకి ఇబ్బందులు కలగకుండా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కూడా ఓటింగ్లో పాల్గొమని విజ్ఞప్తి చేస్తారు. విజయవాడలో సినీ హీరో సందీప్ కిషన్ సందడి చేశారు. తాను నటించిన మజాకా చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ తాను నటించిన 30వ చిత్రమైన మజాకా చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ థియేటర్లో నవ్వుతూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో దుర్గమ్మకు కృతజ్ఞతలు తెలిపేందుకు విజయవాడ వచ్చానని సందీప్ కిషన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ప్రస్తుతం కాలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జైసన్ సంజయ్ డైరెక్షన్ చేయబోతోన్న సినిమాలో, అలాగే నెట్ఫ్లిక్స్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో చేయబోతున్నట్లు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలిపారు. మిత్రులకి అలాగే విజయవాడ ప్రేక్షకులకి అందరికీ నా గుడ్ మార్నింగ్ అండ్ కృతజ్ఞతలు. నిన్న మా సినిమా విజయవాడ పాత్రికేయ మిత్రులకి, విజయవాడ ఫ్రెండ్స్కి, విజయవాడ సినిమా ప్రేక్షకులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇవాళ పొద్దున్న దుర్గమ్మ దగ్గరికి వచ్చి ఆవిడకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుని మజాకాకి ఇంత మంచి టాక్, ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకోవడానికి వచ్చాను. చాలా బాగా దర్శనం జరిగింది, చాలా హ్యాపీగా జరిగింది.
నిన్న మొత్తం సినిమా రెస్పాన్స్ చాలా బాగుండింది. మజాక్ అది ఫ్యామిలీస్ గుంపులుగా నవ్వుకోవడం థియేటర్లో చూశాను. ఫుల్ థియేటర్స్ నవ్వుకుంటుంటే ఆ ఫీలింగే వేరండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతతో ఇవాళ ఇక్కడికి వచ్చి దుర్గమ్మకి నా కృతజ్ఞతను తెలియజేసుకుని కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్తాను వచ్చా. బాగా జరిగింది. మీ అందరి సపోర్టు కావాలి. చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరినీ పంపండి. ఇంకా చూడని వాళ్ళు తప్పకుండా మజాకా సినిమా ఈ వీకెండ్ లోపల చూసేయండి. లవ్ యూ ఆల్ అండి. ఎప్పుడు నాకు బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. నా 30వ సినిమా. మీ ప్రేమ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. లవ్ యూ ఆల్. నెక్స్ట్ ఇప్పుడు షూటింగ్లో జరుగుతుందండి. మన జేసన్ సంజయ్ని తలపతి విజయ్ గారి. అది కాకుండా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 నెట్ఫ్లిక్స్ షో. బట్ అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మజాకా థియేటర్లో ఉంది. చాలా బాగా నడుస్తుంది. తప్పకుండా థియేటర్కి చూడండి అన్న. థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ ముగిసింది. విచారణ అనంతరం వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణను పోలీసులు విచారించారు. అనంతరం ఆయనను జైలుకు తరలించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసు కస్టడీ ముగిసింది. వంశీని విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టు 3 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. కృష్ణాలంక పోలీస్ స్టేషన్లో వంశీని పోలీసులు విచారించారు. ఈ రోజు విచారణ ముగిసిన అనంతరం వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఆయనను జైలుకు తరలించారు. వంశీతో పాటు మరో 2 నిందితులు లక్ష్మీపతి, శివరామకృష్ణను పోలీసులు విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ లో ఎవరి ప్రమేయం ఉందనే దానిపై ఆరా తీశారు. వంశీ చెబితేనే సత్యవర్ధన్ ను తీసుకెళ్లామని వారు చెప్పినట్టు సమాచారం. మరోవైపు తనకేమీ తెలియదని విచారణలో వంశీ చెప్పినట్టు తెలిసింది. తన 3 ఫోన్లు ఎక్కడున్నాయనే దానిపై కూడా తనకు తెలియదని వంశీ చెప్పినట్టు సమాచారం. పోసాని అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య కుసుమలతకు వైసీపీ అధినేత జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. పోసానికి పార్టీ అండగా ఉంటుందని ఆమెకి ధైర్యం చెప్పారు. దేవుడు అంతా చూస్తున్నాడు, మీకు ధైర్యంగా ఉండండి, మీకు అందరం తోడుగా ఉంటామని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని నివాసంలో పోసానిని అరెస్టు చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పోసాని అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య కుసుమలతకు వైసీపీ అధినేత జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. పోసానికి పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ధైర్యం చెప్పారు. దేవుడు అంతా చూస్తున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు అందరం తోడు ఉంటాము అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి సహా పార్టీ నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించామని చెప్పారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదని చెప్పారు. జనసేన నేత జోగి మణి చేసిన ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లె పిఎస్ లో పోసానిపై కేసు నమోదైంది. 196, 353(2) అలాగే రెడ్ విత్ 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఎటు వెళ్తుంటే అటు అందరూ నలుగురు వెళ్ళిపోతున్నారు. వెనక బాత్రూమ్కి వెళ్తున్నా, బెడ్రూమ్ లోకి వెళ్తున్నా, బట్టలు మార్చుకుంటున్నా గానీ వెళ్ళిపోతున్నారు. ఆ తలుపు ఎట్లా వేసే ఉంది. నేనన్నా ఎక్కడికి వెళ్తారండి, అది బాల్కనీనే కదా, అక్కడ నుంచి ఎటు వెళ్తారు, ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు అట్లా ఎమ్మటి పడతారు, అంత తొందరగా వెళ్దామని కొంచెం నిదానంగా వస్తారు కదండి అని అన్నాను. అంటే లేదు, టైం అయిపోయింది, వెళ్ళాలి, టైం అయిపోయింది అని ఎవరికో చెప్తున్నారు, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, వస్తున్నాం అని చెప్పి ఇంకా హడావుడికి తీసుకెళ్లారండి. అంటే నేను రేపు 1 తారీఖు అప్పుడు ఎప్పుడు తెప్పిస్తానండి, అయితే ఇంకా 2 ఉన్నాయి, ఒక 2 రోజులకే ఉన్నాయి అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి అవన్నీ అని అన్నారు. ఒక రకం ట్యాబ్లెట్ 2 రోజులే వస్తాయి. అంటే ఇప్పుడు ఆయన మానేశానని కూడా చెప్పారు కదండి, రాజకీయాల్లో లేనని, నేను ఇంకా ఎప్పుడు లైఫ్లో మళ్ళీ మాట్లాడను, అట్లా ఇంకెప్పుడు ఎవరిని అనను అని అట్లా అవన్నీ కూడా అన్నారు. సరే అయినా కానీ వచ్చారనుకోండి, కాకపోతే అంత హడావుడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్లిపోవటం అనేది అసలు టైం కూడా ఇవ్వకుండా అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన, అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి, ఐ థింక్ అందరు అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా, వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశిత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. వేరే వాళ్ళ దగ్గర జస్ట్ ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి సరేనండి, అలాగేనండి, థ్యాంక్స్. ఆమెకు కూడా ఆ విషయం చెప్పు. సరేనండి, అలాగే.
నమస్తే. బాయ్. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికల అధికారులను కోరారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీ కేశినేని శివనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమట రైతు బజార్ వద్ద గల కోనేరు బసవపున్నయ్య చౌదరి హైస్కూల్లో కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మితో కలిసి సాధారణ ఓటర్స్ లాగా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు. అందరికీ నమస్కారం. ఓటర్ మహాజనులందరూ కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుని తమకున్న హక్కుని వాళ్ళ ఓటు ద్వారా వినియోగించుకుని చక్కటి అభ్యర్థుల్ని చట్టసభల్లో పంపించే విధంగా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు కూడా జిల్లా అధికారులందరూ కూడా బాగా ఏర్పాట్లు జరిగినాయి. అందరూ కూడా తప్పక వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే మంచి పర్సంటేజ్ గత అనుభవాల దృష్ట్యా చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కొంచెం నిరాసక్తత ఉండేది, కానీ అత్యద్భుతంగా అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇదే విధంగా ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ తప్పకుండా మీ యొక్క రైట్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అంతా బాగున్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా ఏర్పాట్లన్నీ బాగా చేశారు. సఫిషియెంట్ బూత్స్ కూడా ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా జగ్గేపేటలోని గెంటేల వెంకట జోగయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. జిల్లాలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగిందని, అన్ని శాఖల సమన్వయంతో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు. పోలింగ్ జరిగింది. ఇప్పుడు 12 o'clock చూసుకుంటే 20% కన్నా పైన జరిగిన ఇది ఉంది. ఇప్పుడే రిపోర్టింగ్ రావాల్సి ఉంది. అది ఇప్పటివరకు చూసుకుంటే ఎక్కడ ఏమీ ప్రాబ్లమ్స్ ఎక్కడ జరగలేదు. అంతా చక్కగా జరుగుతూ ఉంది. పోలీస్ బందోబస్తు అట్లాగే పోలింగ్ స్టాఫ్ అందరూ చాలా సజావుగా పనిచేస్తూ ఉన్నారు. కొన్ని లాంగ్ క్యూస్ కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే అక్కడ ది బ్యాలెట్ పేపర్ అది అక్కడ తీయడము, వెరిఫై చేయడము, దాన్ని నేను ఫోల్డ్ చేసి వేయడం, దానివల్ల కొంచెం టైం అవుతా ఉంది. ఎక్కడైతే స్లోగా జరుగుతూ ఉందో అక్కడ రిజర్వ్డ్ స్టాఫ్ నుంచి ఇంకొక స్టాఫ్ని కూడా డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఏదేమైనా by 4 PM మ్యాక్సిమం ఓటింగ్ పర్సంటేజ్ రావాలి. అట్లాగే ఓటు వినియోగించడానికి ప్రతి ఒక్క ఓటర్కి కూడా అనుకూలంగా ఉండేలాగా ఈరోజు జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యం ఉన్న అన్నిటికీ సెలవు కూడా ప్రకటించడం జరిగింది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రైల్వే, పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా ఇవ్వండి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా అందరూ వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు అంత సజావుగా ఉంది. అన్ని మౌలిక సదుపాయాలు అయితే ఏంటి, బందోబస్తు అయితే ఏంటి, అన్ని చక్కగా జరుగుతూ ఉన్నాయి. సో ఫార్ సో గుడ్. సో టర్న్అవుట్ కూడా బాగా ఉంది. సో ఇట్లాగే కంటిన్యూ చేసి సజావుగా ఇది కంప్లీట్ చేసి ఇది అయిన తర్వాత పూల్డ్ మెటీరియల్ అయితే ఉందో దాన్ని అకౌంటింగ్ సెంటర్ గుంటూరు కూడా ఎస్కార్ట్ చేయడానికి అన్ని బందోబస్తుతో పాటు ఎస్కార్ట్ టీం కూడా రెడీగా ఉన్నాయి. సో ఎక్కడ ఏమీ ఇబ్బంది లేదు. సో ఫార్ సో గుడ్. అన్ని బాగా జరుగుతున్నాయి. మీ సైడ్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ వరకు కూడా ఏదైనా ఎక్కడైనా మీకు ఇబ్బంది లేదనిపిస్తే మీరు వెంటనే తీసుకురా చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు మీరు చూస్తే ప్రతి పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ కూడా పెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఇది ఎన్టీఆర్లో అలాగే గుంటూరులో అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా పర్యవేక్షణ కూడా జరుగుతుంది. 100% వెబ్కాస్ట్. అదే ఏమీ మనకు ఈ వల్నరబుల్ పోలింగ్ బూత్ లేకపోయినప్పటికీ టు బి బెటర్ సైడ్ 100% అని ఎలక్షన్ కమిషన్ చెప్పడంతో అదే ప్రకారం చేస్తున్నాము. ఇప్పటివరకు చాలా బాగా జరుగుతూ ఉంది. ఇది ఐ హోప్ దట్ ఇట్ విల్ కంటిన్యూ. పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గది రామ్మోహన్ అన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గది రామ్మోహన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టమట రైతు బజార్ వద్ద గల కోనేరు బసవపున్నయ్య చౌదరి హైస్కూల్లో ఎమ్మెల్యే గది రామ్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఎమ్మెల్సీ ఓటును వినియోగించుకున్నారు. పట్టభద్రుల ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఈ రోజున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చదువుకున్న వ్యక్తిగా, అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తిగా, ఒక పర్యాయం మంత్రిగా చేసిన వ్యక్తిగా, సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, ఇవాళ అన్ని రకాలుగాను ఉన్న సమస్యలు కూడా అత్యధికంగా ఉండబట్టి అన్ని రకాలుగా కూడా ఇవాళ అలాంటి వ్యక్తి అవసరం అనే భావన ఒక టీచర్స్లోనే కాదు, నిరుద్యోగులైన యువకుల్లోనే కాదు, పట్టభద్రులు అందరిలో కూడా అలాంటి భావన ఉంది.
ఈ రోజున టీచర్స్కి అయితే మరి ముఖ్యంగా 25,000 కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం దగ్గర ఇరుక్కుపోయి ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అస్తవ్యస్తమైన విధానాల వలన 25,000 కోట్ల రూపాయలు అంటే ఎంత పెద్ద మొత్తం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ యొక్క సమస్యని సమర్థవంతంగా కృషి చేస్తే మాత్రమే వస్తుంది తప్ప కేవలం సభలో మాట్లాడేసి గళం ఇప్పేసి దాంతో పరిష్కారం వద్దని ఎవరు అనుకోవట్లేదు. గళం ఇప్పాల్సిన అవసరం ఉంది సభలో. అదే సమయంలో 1-10 సార్లు ముఖ్యమంత్రి గారిని, అదే ఉప ముఖ్యమంత్రి గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని, లోకేష్ బాబు గారిని వీళ్ళందరూ కూడా కన్విన్స్ చేసి ఆ సమస్య పరిష్కారం చేసి ప్రాక్టికల్గా వాళ్ళకు ఉపయోగపడి చేయాల్సిన అవసరం ఉన్న సందర్భంలో ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఏకైక అవసరమైన క్యాండిడేట్ అనే భావన ప్రతి ఒక్కళ్ళు ఉంది. మంచి మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు. ఒక్కసారి ఈ యొక్క పట్టభద్రులందరినీ కూడా ఆలోచన చేసుకోమని నేను చెబుతా ఉన్నాను. అటు టీచర్స్ అయినా సరే, నిరుద్యోగులైనా సరే, ఇవాళ ప్రభుత్వం సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉంది. అదే సమయంలో టీచర్ యొక్క సమస్యలు పరిష్కరించాలని ఆలోచనలో ఉంది. అలాంటి ఆలోచనని మరింత స్పీడ్గా చేసేదానికి ఈ రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికైతే ఆయన ద్వారా మనం ముఖ్యమంత్రి గారికి ఉన్న చొరవతో, ముఖ్యమంత్రి గారి దగ్గర రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న చొరవతో ఆ సమస్య పరిష్కారం చేయగలుగుతామని ప్రగాఢమైన ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరైనా ఇంకా వేవరింగ్లు ఉంటే కూడా ఒకసారి ఆలోచించమని చెబుతూ అత్యధిక మెజార్టీతో రాజేంద్ర ప్రసాద్ని గెలిపించమని కోరుతా ఉన్నాను. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది, మనందరం చూస్తున్నాం. మరి కూటమి అభ్యర్థిగా గుంటూరు కృష్ణా జిల్లాల టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ రోజున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుని ఇచ్చి అఖండ విజయాన్ని చేకూర్చడానికి ప్రజలందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. మరి కారణాలు మనందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించింది. అదేవిధంగా ఇండస్ట్రీస్, యువతకి ఉద్యోగాలు లేని పరిస్థితి, మరి టీచర్స్ చాలా బకాయిలు ఉండిపోయినాయి. ఆర్థికంగా పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితి నుంచి ఈ 8 నెలల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఈ రోజున ఒక్కొక్క వ్యవస్థని గాడిలో పెట్టుకుంటూ ఆర్థిక వ్యవస్థని మరి ఈ రోజున సంపదను సృష్టించే విధంగా, యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఇండస్ట్రీస్ని ఆకర్షిస్తూ అటు రాజధానిని, అమరావతి రాజధానిని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు రైతాంగానికి ఈ రకంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్తూ రాబోయే రోజుల్లో అటు డిఎస్సి నోటిఫికేషన్ కానివ్వండి, అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ రూపకల్పన, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునే విధంగా మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అండదండగా ఉంటూ ఒక సమర్థవంతమైన నాయకుడిగా, గతంలోనే ఒక మంత్రిగా అసెంబ్లీలో తన గళాన్ని వినిపించిన మరి ఒక సీనియర్ అభ్యర్థిగా, లాయర్గా ఆయన ఒక సమర్థమైన వ్యక్తిత్వంతో ఈ రోజున ఒక మంచి క్యాండిడేట్లుగా ప్రజలందరూ కూడా గుర్తించారు. తప్పనిసరిగా మరి మంచి మెజారిటీతో రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా గెలవబోతూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా ఇవాళ అందులో విఘ్నత కలిగిన వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ అంటే తప్పకుండా సమాజం కోసం ఈ ప్రభుత్వం ఏదైతే మంచి పనులు చేస్తుందో దానికి అండదండగా ఉండే ఆలపాటి గారిని గెలిపిస్తారని చెప్పి మేమందరం కూడా బలంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అయిన ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎలక్షన్స్ ప్రొసీడింగ్స్ కూడా చాలా స్మూత్గా జరుగుతున్నాయి. అలాగే జనాలు ఇప్పుడు వచ్చే ఓర్వడి చూస్తుంటే తప్పకుండా అందరూ కూడా ఓటేయటానికి రెడీగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి చూపించడానికి రెడీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం తప్పకుండా మళ్ళీ అత్యంత మెజారిటీతో గెలవాలి. కూటమి ప్రభుత్వం తరపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, అలాగే లాయర్ అయిన వ్యక్తి, అలాగే ఇదివరకు ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా చేసి ఉన్నారు. ఆయనకి గ్రాడ్యుయేట్ సమస్యలన్నీ కూడా బాగా అవగాహన ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారితో
చనువుగా ఉండి ఈ ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తీర్చగల సత్తా ఉంది. దాంతోపాటు ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలని చెప్పి ముందుకెళ్తున్న ఈ కుటుంబ ప్రభుత్వానికి ఎక్కడా కూడా బ్రేక్ పడకూడదు. ఈ ఎలక్షన్స్ ఒక టెస్ట్ లాంటిది. మన రాష్ట్రమే కాదు, ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్టెబిలిటీ మీద అన్నీ కూడా డిపెండ్ అయి ఉన్నాయి. మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, రాష్ట్రానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ఉద్యోగాలు కానీ అన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అయిన ప్రతి ఒక్కరూ కూడా గమనించండి, తప్పకుండా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే స్లిప్పులు రాలేదు అని చెప్పి ఎవరు కూడా నిరుత్సాహపడమాకండి. ఎందుకంటే మీ ఐడి తీసుకుని ఇక్కడికి వస్తే ప్రతి బూత్ దగ్గర కూడా బిఎల్ఓలు కూర్చుని ఉన్నారు. వారు మీ ఐడిని బట్టి మీ ఓటు ఎతికి సీరియల్ నెంబరు అన్నీ కూడా మీకు పేపర్ మీద రాసిస్తారు. సో దాన్ని బట్టి అందరూ కూడా స్లిప్పులు లేవని చెప్పి నిరుత్సాహపడకుండా అందరూ వచ్చి ఓటేయండి. మీ స్లిప్ తీసుకుని ఇవాళ ఈవినింగ్ 4 వరకు కూడా టైం ఉంది. అలాగే అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు పక్కన 1 అని వేస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్, గాయని కౌసల్య దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి అనంతరం దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. తొందరలో మంచి సినిమా ఉంటుందని, అందులో మంచి పాత్రలో నటిస్తున్నట్లు ఆర్పి పట్నాయక్ వెల్లడించారు. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఎప్పుడు వచ్చినా అమ్మ ఆశీర్వాదం చాలా వామ్త్ అదంతా చాలా బాగా అనిపిస్తుంది. ఈసారి ఇంకా బాగా అనిపించింది. అమ్మవారి అంటే మొత్తం యాంబియన్స్ అంతా మారింది, ముందు మీద చాలా బాగుంది ఇప్పుడు. అండ్ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ మంచి అమ్మ బ్లెస్సింగ్స్ తోటి అందరూ మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తొందరలో ఒక మంచి సినిమా అనౌన్స్మెంట్ చేస్తున్నాను. అది మీ అందరికీ మంచి గుడ్ న్యూస్ అవ్వబోతుంది. ఎందుకంటే మీ అందరికీ ఇష్టమైన ఒక క్యారెక్టర్తో వస్తున్నాను నేను. అది తొందరలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శివరాత్రి తెల్లవారే అమ్మవారి దర్శనం చేసుకోవడం విజయవాడలో చాలా అద్భుతంగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పుడైనా సరే అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి వర్చస్సు అలా చూస్తే చాలు, చాలా ధైర్యంగా, చాలా ఆనందంగా అనిపిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఎక్కువసార్లు దర్శనానికి రావాలని ఆలోచిస్తూ ఉంటాం మేమందరం కూడా. సో దర్శనం చాలా బాగా జరిగింది, చాలా ఆనందంగా ఉంది. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు కుమారుడు అలీన్, అతని కారు డ్రైవర్ శ్రీనుపై మంగళగిరిలో టీడీపీ కార్యకర్త దాడి చేశారు. ఈ దాడిలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్పేట సివిఆర్ పాఠశాల వద్ద తొలుత తాము టెంట్ వేసుకుంటే తమ పక్కనే కూటమి నేతలు టెంట్ వేసి తమను దుర్భాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికార దృష్టికి తీసుకెళ్తామని ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. శాసన మండలి ఎన్నికలకి మన కృష్ణా గుంటూరు జిల్లాకి పీడీఎఫ్ అభ్యర్థి పోటీ చేస్తున్న విషయం తెలుసు. చాలా సానుకూలతగా ఉంది ఈరోజు లక్ష్మణరావు గారికి వాతావరణం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కానీ, కార్మికులు కానీ, మొత్తం మేధావులు కానీ, డిగ్రీ హోల్డర్స్ కానీ చాలా విజ్ఞతతో ఆలోచన చేస్తున్నారు. మంచి ఓటింగ్ తోటి తప్పకుండా లక్ష్మణరావు గారు గెలుస్తారనే ఒక ఆశాభావం అయితే మేము ఇక్కడున్న వాతావరణం అర్థమవుతా ఉంది. కానీ ఒకవైపు అధికార కూటమి ప్రభుత్వం ఈరోజు కవ్వింపు చర్యలకి పాల్పడే పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఇక్కడే మేము టెంట్ వేసుకున్నాము. ఈరోజు పక్కనే వచ్చేసి మళ్ళా వాళ్ళు టెంట్లో కూర్చుని పెట్టిన పరిస్థితి ఉంది. ఇలాంటి కవ్వింపు చర్యలు ఆపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండవది, ఈరోజు
లక్ష్మణరావు గారు 5 సంవత్సరాల కాలంలో ఎంత నీతి నిజాయితీగా పనిచేశాడో అందరికీ తెలుసు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యలను శాసన మండలిలో లేవనెత్తడం కానీ, బయట పోరాటాలు ప్రత్యక్షంగా పాల్గొనటం కానీ అనేక సమస్యలు పరిష్కారం కృషి చేశారు. కానీ ఈరోజు అవాస్తవాలు ప్రచారం చేసి ఏదో పద్ధతిలో అధికార అండతోటి గెలవాలని చెప్పేసి చూస్తున్న వారికి తప్పకుండా విజ్ఞత కలిగిన మేధావి వర్గం బుద్ధి చెప్తారు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంపూర్ణంగా ఈరోజు సిఐటి అనుబంధ సంఘాలన్నీ కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అవాస్తవాలతోటి లక్ష్మణరావు గారిని చాలా అవాస్తవాలు ప్రచారం చేసి వాట్సాప్ సోషల్ మీడియాలో వచ్చినాయి, ఎవరు నమ్మలేదు. ఈరోజు మేము ఇక్కడ వచ్చి ఫస్ట్ టెంట్ వేసుకున్నాము. ఈ టెంట్ వేసుకున్న మా పక్కనే మరలా వచ్చి వాళ్ళు టెంట్ వేసుకొని కూర్చున్నారు. ఈరోజు ఏదో ఒక పద్ధతిలో మా టెంట్ల దగ్గర ఇక్కడ గొడవ పెట్టుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనపడతా ఉంది. అందుకని ఇలాంటి వెంటనే ఆపాలి, శాంతియుతంగా ఎన్నికలు జరిగే విధంగా చూడాలి అని చెప్పేసి మేము ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నాం. ప్రశాంత వాతావరణంలో ఓట్లు కనుక జరిగితే తప్పకుండా లక్ష్మణరావు గారు గెలుస్తారు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటేసిన చంద్రబాబు, లోకేష్. పోసాని భార్య కుసుమలతకు ఫోన్ చేసిన జగన్, పోసానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పిన వైసీపీ అధినేత. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి నేతలు కల్వింపు చర్యలకు పాల్పడుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం నేతలు. విజయవాడలో సినీ హీరో సందీప్ కిషన్ సందడి. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్న మజాకా చిత్ర బృందం. ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.